నేను వచ్చేసా. మామ యాదగిరిగుట్ట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కనే ఉన్న మినీ యాదగిరిగుట్టకు అయితే బయలుదేరిపోయాను. ఇప్పటి వరకు అయితే హీరో మహేష్ బాబు గారి దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో కనిపించిన ప్రతి ఒక్క దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. అప్పుడే అర్థమైపోయింది ఒక్కొక్క దేవుని ముక్తే పని కాదని చెప్పి పక్కనే ఉన్న లోటస్ టెంపుల్కి బయలుదేరి అందులో ఉన్న దైవలోకానికి వెళ్ళి ప్రతి ఒక్క దేవునికి మా మొర ఆరాగించుకున్నాం. ఏ దేవుడు ఉన్నాడో ఏమో కానీ మహేష్ బాబు గారి దగ్గర నుంచి అయితే మాకు కాల్ వచ్చింది. మహేష్ బాబు గారు అయితే ఇలా అన్నారు. అప్పుడు మేమైతే మహేష్ బాబు గారు, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము వారణాసి మూవీకి రాలేనండి అని అన్నాం. సో హీరో మహేష్ బాబు గారు అయితే మా మాటలకు కరిగిపోయి స్వర్ణగిరి దగ్గరకు వచ్చి మా డబ్బుల్ని మమ్మల్ని రిసీవ్ చేసుకోమన్నాడు. మేమైతే స్వర్ణగిరికి బయలుదేరాం. అక్కడ హీరో మహేష్ బాబు గారి టీం ఎవరు కనిపించకపోవడంతో కోపంతో అక్కడనే ఉన్న అన్నదానం కార్యక్రమానికి అయితే వెళ్ళి అన్నం అయితే తినేసినాం. ఆ పక్కనే ఉన్న అనంత పద్మస్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు రిలాక్స్ అయినాం. కానీ ఇప్పటి వరకు అయితే హీరో మహేష్ బాబు గారి టీం అయితే ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో తిరిగి మేము మహేష్ బాబు గారికి కాల్ చేస్తే మహేష్ బాబు గారు ఇలా అన్నారు. మౌంటైన్ డ్యూ భయం వదులు గెరిచ్చుడు సార్ మా డబ్బులు అంటే. సో హీరో మహేష్ బాబు గారు అయితే ఇదంతా ప్రాంక్ అన్నాడు. సో మేము కూడా హీరో మహేష్ బాబు గారు ఫోన్ నెంబర్ వదిలిపోయిందాం. మేము కూడా ప్రాంక్ అయ్యాం. ఇంతటితో ఈరోజు వార్తలు సమాప్తం. రేపు మరిన్ని వార్తలతో కలుసుకుందాం.